నిజమేనానమ్మా, వంగదేం లేదు. మరి నీకున్నదేంటో? నా మాట మీరు వినట్లేదు. ఇప్పుడైనా వింటారేమోనని. దేని గురించిరా? రాత్రి చెప్పాను కదా. ఏంట్రా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మమ్మా. ఒరేయ్, రాత్రి జరిగిన దానిలో తప్పు నీది. అదక్కడితోనే అయిపోయింది. మనం ఉన్నది పందిట్లో అన్నది మర్చిపోకు. ఏం వేషాలేస్తున్నావా? లేదు నానమ్మా, నేను వద్దండానికి కారణం గంగ నన్ను కొట్టిందని కాదు. మరి అది రేయ్, చెప్పరా ఏంటి? గౌరీ ఆంటీ జైలు శిక్ష అనుభవించి వచ్చారు కదా. అయితే అదే అమ్మమ్మ బావ ప్రాబ్లం. ఖైదీ కూతుర్ని చేసుకుంటే రేపు ప్రెస్టేజ్ ఇష్యూ అవుతుందని, తన పరువుకి భంగం కలుగుతుందని, వంశ ప్రతిష్ఠ దిగజారిపోతుందని భయపడి వద్దంటున్నాడు. వద్దంటే మానేమను. మేమేమైనా కావాలని ఎంట పడుతున్నావా ఏంది? ఇన్నావా గంగమ్మ? ఇట్టాంటిదేదో వస్తాదనే నాను ముందు నుండే మొత్తుకుంటూనే ఉండాను. పోన్లే, పెళ్లి కాకముందే చెప్పినాడు. సంతోషం. ఏమండి, మీరింటిరిగా, ఇక పెళ్లి ఆపేయండి. తమరు నోరు ముయ్యండి. అమ్మమ్మ, అమ్మ చెప్పేది నిజమే కదా. ఇట్టం లేకుండా బావని బలవంత పెట్టి ఎందుకు చేయడం? ఇద్దరం బాగుండాలనే కదా మీరు పెళ్లి చేస్తున్నారు. పెళ్ళైతే బాగోమని తెలుస్తుంది కదా. ఇంకెందుకమ్మమ్మ, మీరు బాధపడి మేము బాధపడి అందరం బాధపడ్డానికి ఈ పెళ్లి చేయడం ఎందుకు? ఆపేయండి, వద్దు. నీకు తెలీదు, కాసేపు ఊరుకో గంగా. నానమ్మా, మీరింకా ఈ పెళ్లి చెయ్యాలని చూడకండి. ముందే చెప్తున్నాను, హంతకురాలు కూతుర్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మేం మాత్రం ఎందుకు చేస్తావురా? మరి ఇప్పుడు చేస్తున్నదేంటి? ఒరే పిచ్చోడా, గంగా గౌరీ కూతురు కాదురా, నా కూతురు. రాజేశ్వరి బిడ్డరా, జమీందారి రక్తం. ఏదో కొన్నాళ్ళు తన దగ్గర పెరిగితే గౌరీ కూతురు అయిపోతుందా? గంగకు గౌరీ తల్లి అయిపోతుందా? ఏం మాట్లాడుతున్నావురా? అయ్యో అమ్మమ్మ, నాన్న ఏంటి బిడ్డని కాను, గౌరమ్మ బిడ్డనే. మీకు నిజాన్ని చెప్తే మీకు ఆపదని చెప్పట్లేదు. అది నువ్వింకేం చెప్పకు, అర్థమైంది కదా. ఏరా, అంతా తెలిసే అడుగుతున్నావేంట్రా తిక్క శంకరయ్య? ఇదొక అభ్యంతరం అట్రా? దీనికే పెళ్లి ఆపేయాలనుకుంటున్నావా? నేనింకా ఏదో అనుకుని భయపడ్డాను. ఉందమ్మమ్మా, ఆ విషయం మీకు చెప్పలేకపోతున్నాను. సర్లే, టెన్షన్ పెట్టి చంపావు. హంతకురాలి కూతురట, హంతకురాలి కూతురు. వదినా, నిజంగా వీడు చాలా మారాలి. అమ్మ గంగా, పెళ్ళయ్యాక నువ్వే వీణ్ణి మార్చాలమ్మా. మొహం అలా పెట్టావేంటమ్మా? వాడి ఆలోచన జ్ఞానం ఎంతో తెలిసింది కదా. విషయం ఇది. దీనికింత బిల్డప్ ఇచ్చారు. నువ్వవేమీ పట్టించుకోకు. వాడు చిన్నపిల్లాడమ్మా. ఒరేయ్, కాసేపట్లో పెళ్ళవబోతోంది. పెద్దవాళ్ల బిహేవ్ చెయ్యి. గంగను కంగారు పెట్టకురా, సరేనా? అది చూసింది చాలేరా, వెళ్ళి గదిలో ఉండు. పంతులు గారు పిలిచినప్పుడు వచ్చి పిలుస్తాను. వెళ్ళు. ఓ రావద్దునా, చుట్టాలొచ్చినట్టున్నారు, పలకరించొద్దాం. రా పద్ధతునా. ఇక ఈ పెళ్లి ఆగేట్టు లేదు. సిద్ధు వచ్చి ఏదైనా చేసి ఆపాల్సిందేనేమో. ఏడున్నావు సిద్ధు?
మామ్ మనం ఇప్పుడు ఆ పెళ్లికి వెళ్ళడం అంత అవసరం అంటావా? బావని ఆపేయొచ్చుగా. బేబీ వాణ్ణి ఆపాము అంటే మనమే ముందు వాడి ఇష్టాన్ని ఇష్టపడట్లేదు అని అనుకుంటాడు. మనం వెళ్ళకపోతే వాడెళ్ళి ఏదో ఒకటి చేసి జరిగే పెళ్లిని ఆపేస్తాడు. సో వాణ్ణి ఇష్టపడాలన్నా మనం వాణ్ణి ఆపకూడదు. మనము వెళ్లకుండా ఆగకూడదు. వెళ్ళాలి. పెళ్లి జరిగేలా చూడాలి. వెళ్దాంలే కాని వెళ్తే వాళ్ళేమనుకుంటారు అనా? వచ్చినోళ్ళని పొమ్మని చెప్పరే. అందరిలో గొడవ చేసుకోరు. అంతే అంటావా? అమ్మని నేను చెప్తున్నానుగా, విను. ఏ రంగి, ఇలా రా. అమ్మా రా. అంతా వినేశావా? లేదమ్మా. సరే గాని మీ అమ్మేదే సడన్ గా మాయమైపోయింది, నువ్వు ప్రత్యక్షమయ్యావు. ఏంటి కదా? అమ్మకు ప్రాణం బాలేదమ్మా, అందుకే ఊరొచ్చింది. మీరు ఇబ్బంది పడతారని నన్ను పంపించినది. ఓకే, పంపిస్తూ ఏం చెప్పింది? ఆ, ఏం చెప్పలేదమ్మా. చెప్పలేదన్నట్టే ఉండు. మా బావకు గాని మా మావయ్యకి గాని ఏమన్నా చెప్పావో నీ ప్రాణము బాగోకుండా పోతుంది. చస్తావ్. ఆ, నేనేం చెప్పనమ్మా. పో. హే ఆగో, చోటగా వింటాలవి చేయకు. ఇంకోసారి నా కంట్లో పడ్డావనుకో ఏకంగా పైకి పంపిస్తా. ఆ, సేనమ్మా. పా. అక్కా 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 ఏంట్రా? వీడేంటక్క ధైర్యేష్తో గంగ పెళ్ళంటున్నాడు, పెళ్ళి ఆపాలని పట్టుపడుతున్నాడు. మీరేమో ఆ ఫంక్షన్ జరగలేదని చెప్పారు కదా. అంటే అది ఏంటక్క అబద్ధం చెప్పారా? అబద్ధం అంటే అది అది అర్థమైందక్క. వీడు మెట్ల మీద జారి కింద పడ్డాడని నువ్వు చెప్పిన దాంట్లో కూడా నిజం లేదని నాకు బాగా అర్థమైంది. పదరా, ఈ పెళ్ళి ఆపేద్దాం. నీ మీద చేసుకున్నవాడు అంతు కూడా చూసేద్దాం. పదరా. నానా ఆవేశపడకు, నన్నెవరూ కొట్టలేదు, పడితేనే తగిలాయి. నిజం. అవునరా, అదొక్కటే అబద్ధం, ఇది నిజమే. నమ్మమంటావా? నిజం అదేగా మావయ్య. సరే పదండి, వెళ్ళి ఈ పెళ్లి ఆపుదాం. నువ్వెందుకురా? నేను వస్తేనే కదా అక్కడ జరిగే దాంట్లో మీరు ఎన్ని నిజాలు చెప్తున్నారో ఎన్ని అబద్ధాలు అల్లుతున్నారో తెలిసేది. నువ్వు వద్దులే నాన్నా. నేనేమి కంగారు పడి మన కోటీశ్వరులని చెప్పలేరా. నువ్వు కంగారు పడకో. అది కాదు నాన్నా. నువ్వు ఇంకేం మాట్లాడుకో. చూడు, నాకు నువ్వు ముఖ్యంరా. నాకున్నది నువ్వేరా. నీకేమన్నైతే నేను తట్టుకోలేను. వాడేం చేసుకోలేరా, మేం పక్కన ఉంటాం కదా. నేను పక్కనే ఉంటాను. అవసరం రానంత వరకు నేను నోరు మెదపను. చాలా. సిద్ధు, ఇక నీ ఇష్టం రా. వాడొద్దన్నా సరే నేను వస్తాను, నో డౌట్. సరే నాన్నా రా. కాకపోతే చెప్పాను కదరా, అవసరం వస్తేనే కల్పించుకుంటాను. మీరు ఈ పెళ్లి ఎలా ఆపుతారో ముహూర్త సమయం వచ్చే వరకు చూస్తాను. ఆ తర్వాత మీరెవ్వరూ నన్ను ఆపలేరు, గుర్తుంచుకోండి. ఆ అవసరం నీకు రాకూడదని అనుకుంటున్నాను నాన్నా. అలా అయితే మరీ మంచిది. అక్కడున్న వాళ్లకు అదే మంచిది. పదండి. అయ్యగారు. నువ్వు కూడా వస్తావు రంగమ్మా? వస్తా అయ్యా. సరే పద. అదెందుకురా? మనం వెళ్తుంది పిలవని పేరెంటానికేగా, తన కూడా వస్తే తప్పే ఉంది. సరేలే రాని, పదవే. పదండి. గాడ్, నాన్నకు అక్కడ కోపం వచ్చేలా ఏది జరగకుండా చూడు. అట్లీస్ట్ ఆయన ముందైనా జరగకుండా చూడు. అలానే పెళ్ళి ఆగాలి. నా గంగ నాకివ్వు, సరేనా? నువ్వు చేస్తావు. ఐ హోప్ యూ. ప్లీజ్. ఒరే సిద్ధు, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పదన్నట్టు
ధైర్యేష్ గాడి వల్ల పెళ్ళైపోతుంది అనుకుంటే వాడు ఏం చేయలేకపోయాడు కదమ్మా. మరే వాడి రూపంలో ఏదో ఆయుధం దొరికిందనుకుంటే అది తుస్సుమంది. ఇట్టా అయితే ఎట్టా? ఇక సిద్ధుగాడు రావాల్సిందే. వాడొచ్చిన నిజం చెప్పి సావడు కదమ్మా. ధైర్యసు గంగకు కరెక్ట్ కాదనే కదా అంటాడు. ఆ మాట చెప్తే మనకు ఉపయోగం ఏముంటాది? అంతేగా, మళ్ళీ నన్నే 4 తగిలించి గంటమంటారు. అంతకు మించి ఏమీ జరగదు. గంగ మాత్రం నోరు తెరవదు. నిజమే. నిజమే అని సరిపెడతావేంటమ్మా? పెళ్ళాపే ప్రయత్నం ఏమీ చెయ్యవా? చెయ్యాలని నాకు మాత్రం ఉండదా ఆంటీ? ఆలోచిస్తున్నాను. చిన్న దారి కనపడినా ఇక దూసుకెళ్ళిపోవడమే. ఇప్పుడు నన్ను చూస్తే లోపలేం జరుగుతుందో ఎందుకన్నా మంచిది. ముందు నేను వెళ్ళి పరిస్థితి కూల్గా ఉంటే అప్పుడు నాన్న రమ్మంటా. అరేంజ్మెంట్స్ బాగున్నాయి కదా, వెళ్దాం లోపలికి. నాన్న మీరు ఇక్కడే ఉండండి. ఫస్ట్ నేను ఒక్కడే వెళ్తా. దేనికిరా? అయినా నువ్వు ఒక్కడవే. నాకేం కాదు నాన్న, ప్లీజ్ నేను వచ్చే వరకు ఇక్కడే ఉండండి. మేమైనా వస్తాంరా. వద్దత్తయ్య, మీరు నాన్నతో పాటు ఇక్కడే ఉండండి, నేనే వస్తాను. సరే 5 నిమిషాలే. ఆలోపే వచ్చేస్తానన్నా. సర్లే, జాగ్రత్త, వెళ్ళు. ఏంటక్క, వాడు మనల్ని ఇక్కడే ఉండమన్నాడు. నాకేం తెలుసురా. లోపల అమ్మాయి గారు కనిపిస్తే బయటికి ఎత్తుకొచ్చేద్దామని వెళ్ళారేమో. అలా చేసేవాడైతే ఆ అమ్మాయితో ఎప్పుడో వాడికి పెళ్ళైపోయేదిగా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడు? ఏదో ఉంది. 5 మినిట్స్ టైం ఇచ్చాడుగా మావయ్య. రాకపోతే మనం వెళ్దాం, అప్పుడు తెలుస్తుందిగా. సిద్ధు, కంగారు పడగంగా, నేను వచ్చేసా. గొడవ పెట్టుకోకు సిద్ధు. సరే సరే, నువ్వు భయపడ గంగోత్రి. లేకుండా ఎట్టా ఉంటదబ్బా? ఈ పెళ్ళి ఆగే వరకు నా మనసులో ఉండదు. నీ మనసు నా దగ్గర ఉంది కదా, నేను చూసుకుంటానులే, సరేనా? ఏం చూసుకుంటావో? పెళ్ళైతే కానివ్వకు, అమ్మమ్మ పరువు పోనివ్వకు. అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే ఎలా గంగోత్రి? ఎట్టానో నాకు తెలీదు. నన్ను చెప్పినట్టే నువ్వు చెయ్యాలి, అంతే. అలాగే. ఏం చేద్దావు? వెంటనే అడిగితే ఏం చెప్పను గంగోత్రి. అదేంటి సిద్ధు? ఏంటండి, పొయ్యి వెలిగించగానే వంటలు అయిపోలే అన్నట్టుంది. అదెలాగో ఆలోచించాలి. అప్పటి వరకు సైలెంట్ గా జరిగే నీ పెళ్లిని చూస్తూ ఉంటాను, సరేనా? చూస్తావా? అమ్మ తల్లోయ్, ఆపుతాను, ఓకేనా? కోపం వస్తున్నదా? చచా, అదేం లేదు, నిజం? ప్రామిస్. ఇంతకీ ఏడున్నావు? లోపలికే వస్తున్నాను. నాను వద్దానే. సరే సరే. సిద్ధు, ఆ, అమ్మమ్మ కనపడేదన్నా అన్నా? ఏమి అనను అన్నానుగా. వద్దున ఉండు. టైం అయిపోతుందిరా, ఇక నువ్వు డేర్ చేయాల్సిందే. డేర్ చేయడం ప్రాబ్లం కాదు, నిజం చెబితే గంగకు ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా ఆపాలి. ఎలా? తెలీదు. తాళి కట్టేలోపు ఈ బుర్రలో ఏదైనా తడుతుందేమో చూస్తా, లేదంటే పీటల మీద నుండి నేనే పారిపోతా, అంతే.
వాడికి ఇచ్చిన టైం అయిపోయింది. పదండి వెళ్దాం. పద. పో. నేనేం గొడవ చేయడానికి రాలేదు నాన్నమ్మ ఏయ్, గారు. వరుసలు కలిపావంటే నాలుగు కోస్తాను జాగ్రత్త. ఎవర్రా నీకు నానమ్మా? సారీ అమ్మగారు, ఫ్రెండ్ పెళ్లి కదండి, చూడ్డానికి వచ్చాను. చూసి వెళ్ళిపోతాను. నువ్వు ఉండను వద్దు, చూడను వద్దు, పో. అమ్మగారు, ప్రాణాలు కావాలనుకుంటే పో. అమ్మమ్మ చూసి వెళ్తానంటున్నాడుగా, పర్లేదులే ఉండనివ్వు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకోరా. ఏ మొహం పెట్టుకుని వచ్చావురా? సిగ్గులేదు? చెప్పరా, ఈ పెళ్ళే జరగకూడదు అన్నాడువి చూడ్డానికి రావడం ఏంటి? కడుపులో ఏం కుళ్ళు పెట్టుకుని వచ్చావురా? ఏమండి, కాస్త మర్యాదగా మాట్లాడండి. నా కొడుకు అలాంటి వాడు కాదు. ఓహో, మీరేనా వీడి తండ్రి? మీ వాణ్ణి ఇక్కడెవరు ఊరికే అంటం లేదండి. వాడు చేసిన పనులని బట్టే అంటున్నాం. శుభమాని పెళ్లి పెట్టుకుంటే శుభలేఖలు కాల్చిన ఘనుడు మీ పుత్రుడు. కావాలంటే ఇదిగో మీ అక్క పక్కనే ఉన్నారుగా, అడగండి, చెప్తుంది. అమ్మయ్య, ఎందుకొచ్చారని అడగలేదు. సంతోషం. చెప్పాను కదే. చెప్పండి మహాదేవి గారు, మీ తమ్ముడికి నేను చెప్పింది అబద్ధమా నిజమా? నిజమేరా. విన్నారుగా, వీడికి పెళ్లి జరగడం ఇష్టం లేదు, అందుకే పొమ్మంటున్నాను. అసలు వాడికి ఎందుకు ఇష్టం లేదు? నాన్న, ఏంటి ఆగిపోయారు? చెప్పండి. ఏం లేదండి. ఏదో ఉన్నట్టు ఉంది నాన్నమ్మా. ఇంకొంచెం గట్టిగా అడిగితే బయటపడొచ్చు. ఏయ్, మనకేం అవసరమే, నువ్వురుకో. అలా అంటావేంటుదినా? ఆయన ఏయ్, ఏదో పళ్ళు రాలిపోతాయి. జనాలున్నారని కూడా చూడను. మీరేమీ అనుకోకండి, మీరుండండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ వీడు మాత్రం ఉండటానికి వీల్లేదు. పంపించేయండి. కుదరదు. ఆ అబ్బాయి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. నీకేం నొప్పి వచ్చిందే? మీకేం గుండె పోటొత్తదని ఆ అబ్బాయిని పొమ్మంటున్నారు? అరే, గొడవ చేయడానికి కాదు, స్నేహితురాలు పెళ్లి చూడ్డానికి వచ్చినానని చెప్తున్నాడు కదా, ఇంకేటి? ఏయ్, నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు గౌరీ. ఈనాల్సిన అవసరం నాకు లేదమ్మగారు. సిద్ధు పెళ్ళయ్యే వరకు ఉంటాడు, చూసెళ్తాడు, అంతే. గౌరీ, నన్ను పొమ్మంటే పోతాను, నాతో పాటే గంగ వస్తాది, మరి చూసుకోండి. ఏయ్, ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? ఏటన్నా అనుకోండి. ఏయ్, నా మాటకి నిన్ను. వదినా, వదిలే. నేను చెప్తున్నానుగా, అందరూ మనల్నే చూస్తున్నారు. నేను చెప్తున్నానుగా, గొడవలొద్దు. అమ్మగారు ఉండమన్నారు కదా బాబు, ఉండిపో.